నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో ఇరాన్ రాజధాని ప్రాంతంలో జరిగిన తాజా వైమానిక దాడులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధికార మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన సమాచారం మరింత ఆందోళన కలిగించింది. ఆ నివేదికల ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబ సభ్యుల్లో కొందరు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయతుల్లా ఖమేనీ మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలు చెబుతున్న వివరాల ప్రకారం ఖమేనీ కుమార్తె, ఆమె భర్త, అలాగే ఖమేనీ మనవరాలు ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కు చెందిన ఒక కమాండర్ భార్య కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్తలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఒక దేశ అత్యున్నత నాయకుడి కుటుంబ సభ్యులు ఇలాంటి దాడుల్లో మరణించారనే సమాచారం రావడం చాలా సీరియస్ విషయంగా భావిస్తున్నారు. ఈ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యాన్ని పరిశీలిస్తే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై, ముఖ్యంగా టెహ్రాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడులు కేవలం సైనిక కేంద్రాలకే పరిమితం కాలేదు, కొన్ని నివాస ప్రాంతాలపై కూడా ప్రభావం చూపినట్లు సమాచారం. అందువల్ల సాధారణ పౌరులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఈ దాడుల ప్రభావం గురించి చూస్తే వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. అయితే ఖచ్చితమైన సంఖ్య ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం, రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతుండటం వల్ల పూర్తి వివరాలు బయటకు రావడంలో ఆలస్యమవుతోంది. గాయపడిన వారి సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఈ తాజా దాడులు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య సంబంధాలు గత కొంతకాలంగా ఉద్రిక్తంగానే ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంఘటనలతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు కూడా అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా, అనిశ్చింతగా ఉంది. మరి ఈ యుద్ధానికి ముగింపు ఏంటో చూడాలి.